ఈరోజు కేటీఆర్ గారిని పంపించడానికి ఏదైతే సిట్ నోటీస్ ఇచ్చిందో అక్రమంగా అన్యాయంగా ఫోన్ ట్యాపింగ్తో ఎటువంటి సంబంధం లేకపోయినా సాక్షి పేరుతో ఈరోజు కేటీఆర్ గారిని సిట్ అధికారులు పిలవడం జరిగింది. మేము కేటీఆర్ గారికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చి సంఘీభావం చెప్పడానికి మేమందరం రావడం జరిగింది. అయితే మా అందరికీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు తరిమేసే ప్రయత్నం చేశారు. నాకు అర్థం కాదు, మా నాయకుడిని మీరు పిలిచిన తర్వాత, మా నాయకుడు మీ దగ్గరికి స్వచ్ఛతంగా వచ్చిన తర్వాత, మేము కూడా సెండప్ చేయడానికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారో మాకైతే మరి అర్థం కాలేదు. ఎందుకంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు అందరినీ కూడా పెద్దవాళ్ళందరినీ కూడా చివరికి ఎర్రపల్లి దయాకర్ లాంటి ఒక సీనియర్ లెజిస్లేటర్ని కూడా ఇక్కడికి రానియలేని పరిస్థితి, తన రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి ఒక నిరంకుశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటి వరకు కూడా అక్రమంగా ఈ టెలిఫోన్ టాపిక్ కేసు అనే దాన్ని ఒక సీరియల్గా నడిపిస్తూ అసలు వాళ్ళ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం తెలిసిందో చెప్పలేరు, దానికి ఎవరు బాధ్యులో చెప్తలేరు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారో తెలియని పరిస్థితి సిట్ అధికారులకు ఉన్నదా? ముఖ్యమంత్రులు మంత్రులు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? భారత టెలిఫోన్ వ్యవస్థ చట్టం అంత లోపభూయిష్టంగా ఉన్నదా? ఇది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మేము శాంతియుతంగానే, ఎందుకంటే మా నాయకుడు ఇక్కడ పంపించడానికి మేము వచ్చినాము, ఏం కూడా లేము. కానీ రోపు తీసుకొచ్చి పాప జర్నలిస్ట్ మిత్రం కూడా మహిళా జర్నలిస్టులను కూడా చూడకుండా అందరినీ రోపు పట్టి లాగేస్తుంటే ఇదేం ప్రజాస్వామ్యం? మేము ఎక్కువసేపు ఇక్కడ ఉండలేము కదా, మేము ధర్నా చేయడానికి వచ్చినాము. మేము మా నాయకుడు పంపించడానికే కదా మేము వచ్చింది. దానికి కూడా కనీసం మమ్మల్ని అతను చూసి పలకరించే అవకాశం కూడా చాలామంది చాలా దూరం నుంచి వచ్చిండ్రు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. కేటీఆర్ గారిని విచారణకు పిలుస్తున్నారు. ఒక్కసారి కలుద్దాం, కేటీఆర్ గారిని కలిసి సంఘీభావం చెప్తాం, ఈ ప్రభుత్వ విధానం పట్ల వ్యతిరేకత ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. మీకు రోజులు దగ్గర పడ్డే దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చింది, తెలంగాణ ప్రజల పాలన అద్భుతంగా చేయమని ఇచ్చింది. కానీ రోజుకో పోలీస్ కేసు పెట్టి, రోజుకో కమిషన్ వేసి, రోజుకో సిట్ వేసి ప్రతిపక్ష నాయకులను వేధించడానికి కాదు. తెలంగాణ ప్రజల విజ్ఞులు మీ యాక్టివిటీని, మీ చర్యలను, నిరంకుశ విధానాలని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను.